హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన ఇరానీ చాయ్ సిటీ జనానికి దూరమవుతుంది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇరానీ కేఫ్లలోనే దొరుకుతోంది. ఇప్పుడొస్తున్న కొత్త రకం టీల ఫ్రాంచైజీలతో ఇరానీ చాయ్ కి తీవ్ర పోటీ నెలకొంది. అయినా కానీ ఇరానీ చాయ్ తాగడానికి సిటీ జనం ఎగబడుతున్నారు. విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ఇరానీ చాయ్ కేఫ్లు పెరగడం లేదంటున్నారు అభిమానులు. హైదరాబాద్ చాయ్ అలియాస్ ఇరానీ చాయ్. హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమసో ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. ఇలాంటి ఇరానీ చాయ్కి మార్కెట్లో డిమాండ్తో పాటు పోటీ కూడా అలానే ఉంది. ప్రజెంట్ ఇరానీ చాయ్ మార్కెట్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం గౌలీగూడలోని ఒక ఇరానీ కేఫ్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇరానీ చాయ్ ఎలా మేకింగ్ చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ అచ్చా హై. మార్కెట్లో చాలా షాప్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది వాటికి మీకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? हम क्वालिटी यूज़ करते हैं, क्वालिटी रहता है हमारे चाय का. 5 to 8 आवर्स दूध पकाते हैं, उसको 1 आवर डिकाशन पकाते हैं. वो पकाने पे दूध पकाने पर तो चाय गुड अच्छी होती है. కస్టమర్ రివ్యూ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిపీట్ వస్తున్నారా? कस्टमर रिव्यू बहुत अच्छा है. कस्टमर दूर दूर से आते हैं. हाईटेक सिटी से स्टूडेंट्स आते हैं, गच्चीबौली से आते हैं, जो आईटी वर्क करते हैं वो लोग उधर से आते हैं. वो लोग आके रिक्वेस्ट करते हैं हमारे को, सर आप लोग का ब्रांच उधर डालो बोल के हम लोग को. अभी we are trying our best, review our branches in next level. We are trying our best for giving best to the customer service. బట్ మార్కెట్లోకి లైక్ టీ పాయింట్, టీ టైమ్స్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా, వాటికి మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటి ఇరానీ చాయ్కి, రెగ్యులర్ టీకి, నార్మల్ టీకి? Normal tea, Irani chai is a big different. We will use our brand of tea dust. They will use the normal tea dust, just like La Salamsa and other. We will use our tea dust. That's the difference in between our and other tea points. ఎట్లుంది టీ ఇక్కడ? టీ చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడన్నా అప్పుడప్పుడు వస్తాను, కొంచెం హెడేక్ లేస్తుందని తాగుతాను. చాలా టీ స్టాల్స్ ఉన్నాయి కొత్తగా, అవి ఉన్నాయి ఉన్నాయి కానీ బయటికన్నా ఇక్కడ కొంచెం తాగితే చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. ఇరానీ చాయ్ కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది అట్లా అని. మీరు చెప్పండి అన్న, ఎలా ఉంది ఇక్కడ ఇరానీ చాయ్? చాయ్ బాగుంది, చాలా బాగుందన్న. ఏం నచ్చుతుంది ఎక్కువ అంటే టీ? జాబ్కి వెళ్ళినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఇక్కడ చాయ్ తాగితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాయ్ కొద్దిగా మైండ్ కూడా ఫ్రెష్ అయిపోద్ది. ఇప్పుడు సిటీలో ఇరానీ చాయ్ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది కదా, కొత్తగా చాలా పెడుతున్నారు. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ తాగితే చాయ్ తాగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఏరియాలోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడనే చాయ్ తాగాలనిపిస్తుంది. ఏదైనా వర్క్ ఉన్నా కానీ బండి పక్కన పెట్టి కూడా ఇక్కడ వచ్చి చాయ్ తాగుతాను. నేను అత్తాపూర్లో ఉంటాను, రాజేంద్ర. హైదరాబాద్లో కొంచెం పనిండి వచ్చాను. ఇక్కడ తైబాయ్ కేఫ్ అనే దాంట్లో చాయ్ తాగడానికి వచ్చాను. ఇక్కడ చాయ్ చాలా బాగుంది. ఇక్కడనే కాకుండా మాస్టర్ ట్యాంక్లో కూడా వీళ్ళొక బ్రాంచ్ ఉంది కాబట్టి అక్కడ కూడా చాయ్ చాలా బాగుంటుంది. ఇరానీ చాయ్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, తర్వాత ఇలా అనేక రకాలైనటువంటి బిస్కెట్లు కూడా అనేది కేకులే కానీ అన్నీ కూడా చాలా మంచిగా హైదరాబాద్లో దొరికేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మటుకు ఇరానీ చాయ్ తాగి చాలా సంతోషపడతారు. హైదరాబాద్ యొక్క చాయ్కి చాలా ఫేమస్ అయినటువంటిది. కాబట్టి మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. నేను దాదాపు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఇరానీ చాయ్కి సంబంధం ఉన్నటువంటి చాలామంది ఫ్రెండ్స్ అయినా అందరం కూడా ఒక టీమ్గా కూర్చొని ఇరానీ చాయ్ తాగి ఎంతో సంతోషపడతాం. బిస్కెట్ తిని కూడా చాయ్ తాగటం ఎంతో ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన హోటల్. కాబట్టి ప్రజెంట్ ఇరానీ చాయ్ అనేది చాలా తక్కువ ప్లేస్లోనే దొరుకుతుంది కదా సార్, బయట అన్ని ప్లేస్లో దొరకట్లేదు. ఎందుకంటారు? అంటే ఇంత మంచి డిమాండ్, ఇంత మంచి టేస్ట్ ఉన్న టీ ఎందుకు మిగతా బ్రాండ్లతో పోటీ పడలేకపోతుంది అంటారు? ఇప్పుడు హోటలే కాకుండా అనేక వ్యాపారాలలో కాంపిటీషన్ జరిగింది. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో దాన్ని బట్టి అనేక బ్రాంచ్లే కానీ, అనేక సంస్థల ద్వారా అనేక రకాలైనటువంటి వేరే ఛాయ్ దుకాణాలే కానీ, ఇప్పుడు నీలంపరే కానీ అనుకోండి, మదీనా దగ్గర వేరే కానీ, ఇట్లా ఇరానే కాకుండా ఇంకా ప్రైవేట్ కూడా కొంతమంది భవనాల ద్వారా కూడా ఛాయలు తాపిస్తారు. కాబట్టి కొంచెము తగ్గింది, వాస్తవమే తగ్గింది. ఇరానీ ఛాయ్ తగ్గినప్పటికీ కూడా దాని విలువ దానికే ఉంటుంది. ఎవరైతే ఇరానీ ఛాయ్ గురించి తెలుస్తారో తప్పకుండా పోయి ఆ హోటల్నే ఛాయ్ తాగుతారు. ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుంది. ఇరానీ కానీ, ఉస్మానియా బిస్కెటే కానీ, సాల్ట్ బిస్కెటే కానీ ఆ హోటల్లో చాలా బాగా దొరుకుతుంది. మేము ఆనందంగా తాగుతాము, ఎంతో ఎంజాయ్ చేస్తాం ఈ హోటల్లో. ఎలా ఉంది ఇక్కడ టీ ఇరానీ చాయ్? చాయ్ అంటే హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, మళ్ళీ ఇరానీ చాయ్. ఆఫ్టర్ 50 years ఐఎమ్ గెటింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీ హియర్. ఇరానీ చాయ్ వాళ్ళ సికింద్రాబాద్ గార్డెన్ దగ్గర హోటల్, ఇంకా చార్మినార్ దగ్గర హోటల్,
Our hotel taste is as good as our taste. Our taste is better than those hotels' taste. ఎందుకంటే హైదరాబాద్ is famous for Irani chai. సో మీరు ఇరానీ ఛాయ్ని ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు? I am drinking tea since my school days. I am a Nizam College alien guy. So for the last 50 years I am drinking it. బట్ ప్రజెంట్ మార్కెట్లో ఇరానీ ఛాయ్ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది. చాలా కొత్త కొత్త ఫ్రాంచైజీలు వస్తున్నాయి, కొత్త కొత్త స్టాల్స్ వస్తున్నాయి పెద్ద పెద్దవి. అక్కడ ఎప్పుడైనా తాగారా? ఆ టేస్ట్ దీనికి ఎలా ఉంది? Somebody they put the name Irani chai, but that is not Irani chai. Irani chai ante shakkar patti, water and baked correctly, cooked correctly. You mean to say that they bake it in Iran? They bake it. So they have brought that tradition to Hyderabad, andi. So I think people should taste this. This chai is better. ఇరానీ ఛాయ్ తాగినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది? One word lo santosham, ati santosham. I will be looking like a paid actor, but really I was drinking tea. I paid money for this also, but it is tasting very good. So I am feeling chal bhai Hyderabad ki baat mein निकलते हैं, जाना है अभी मेरे को. సార్ మీరు బయట ఎక్కడైనా టీ తాగినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఇలా ఉంటే బాగుంటుంది అలాంటివి ఏమైనా చెప్తుంటారా మీరు? మేము పంజాబ్ నుంచి మద్రాస్ టీ తాగినాం. ఒక చాయ్ దొరికింది మద్రాస్లో కూడా. దట్ వాజ్ ఆల్సో లైక్ ఇరానీ చాయ్ నియర్ సెంట్రల్ స్టేషన్ అవుట్ సైడ్ రైట్ సైడ్ సమ్వేర్. సో ఐ థింక్ నో బడీ కెన్ బీట్ హైదరాబాదీ చాయ్ అండి. దే ఆర్ గోయింగ్ ఫార్ సంథింగ్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాయ్స్ ఆర్ దేర్, బట్ దిస్ ఇస్ ఇరానీ చాయ్. Every Indian should taste this Irani chai because it is a tradition for the last hundreds of years. సో ఇది మనం చూడొచ్చు, సిటీలో ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎన్ని టీ స్టాల్స్ వచ్చినా, కొత్త కొత్త ఎంత పెద్ద బ్రాండ్లు వచ్చినా సరే ఇరానీ ఛాయ్కున్న టేస్టే వేరంటున్నారు. ఇలాంటి ఛాయ్ని ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలని చూపిస్తున్నారు. కెమెరామెన్ అశోక్ రెడ్డితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.